శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తెలగ వర్గీయులు కదం తొక్కారు. తెలగలకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవ యాత్రను చేపట్టారు. ముందుగా ఇచ్చాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. ఆ సంఘం నాయకులు వెంకటరామారావు. బీసీ రిజర్వేషన్ చాలా అత్యవసరం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది తెలగ కులస్తులు ఉన్నారు. వీరు రెక్కాడితే కానీ డొక్కాడి పరిస్థితిలో ఉన్నారు. వీరి యొక్క ఆత్మధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న మా యొక్క రిజర్వేషన్ 1962 వరకు కూడా తెలగ రిజర్వేషన్ ఉండేది తెలగాలకి. కానీ ఆ తర్వాత ఆ బీసీ రిజర్వేషన్ నుంచి ఈ తెలగ కులాన్ని తప్పించి ఓసీలో వేయడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచే మా యొక్క జీవనశైలి పతనం అయ్యడం మొదలైందని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. విజయవాడ నగరంలోని 42వ డివిజన్